దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యంలోనికి పోకతలకే ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను. అది ఏమిటంటే, వాక్యమే మనకు ఏ మేలు చేయాలన్నా, మనకి ఏ మేలు కలగాలన్నా వాక్యమే మనకు రోగానికి మందు, అవసరాలకు తీర్చుకోవడానికి డబ్బు లాంటిది. అర్థమైందా? వాక్యమే రోగాలకు మందు, అవసరాలకు తీర్చుకోవడానికి డబ్బు లాంటిది. ఇది ఎంత మీకు ఎన్ని రకాల చెప్పినా కూడా చాలామందిలో కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇబ్బంది వస్తే అయ్యా అంటారు. ఇబ్బంది రాలేదనుకో, అయ్యా అయ్యా అని మిమ్మల్ని కూడా పలికేవారు ఉండరు కొంతమంది. అర్థమైంది కదా? అందుకే నేను చెప్పే మాట ఏమిటంటే, మీరు అయ్యా అనాల్సిన అవసరమే లేదు. అయ్యా అనకుండగానే మీరు వాక్యాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే, ఆ ప్రకారం చేసినట్లయితే, ఆ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే, అయ్యా ప్రార్థన చెయ్యని అనాల్సిన అవసరం కూడా ఉండదు. రోగానికి మందుగా ఉంటుంది, అవసరాలు తీర్చుకోవడానికి డబ్బుగా ఉంటుంది. అర్థమైంది కదా? బాధలు తీర్చడానికి, నెమ్మది ఇవ్వడానికి ఒక మనిషిలాగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనిషి కంటే గొప్పది. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యమే దేవుడు. దేవుని యొక్క వాక్యమే దేవుడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పిల్లారా బాగా గమనించండి. ఈ వాక్యాన్ని మీరు కలిగి ఉండాలి. ఈ వాక్యం లేదనుకోండి, అంత దౌర్భాగ్యం ఏమీ లేదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత ఆరోగ్యం సంపాదించుకొనున్నా, ఎంత తెలివితేటలు సంపాదించుకొనున్నా, ఎంత ధనము సంపాదించుకొనున్నా, ఎంత గొప్ప ఆస్తి సంపాదించుకొనున్నా, ఎంత గొప్ప చదువు సంపాదించుకొనున్నా, ఎంత గొప్ప ఉద్యోగం సంపాదించుకొనున్నా సున్నానే. ఈ వాక్యం నీకుంటే అన్నిటికీ విలువ. అర్థమైందా? ఈ వాక్యం లేదనుకోండి, అన్నీ ఉన్నా సున్నానే. ఎందుకు తెలుసా? వాక్యం లేకంటే నీలో దేవుడు లేనట్టు లెక్క. దేవుడు ఉంటే అన్ని మేళ్ళు, దేవుడు లేకంటే అన్ని కిడులే. ఆ కిడు రాకూడదు, మేళ్ళే కలగాల అని దేవుడు నా ద్వారా ఈరోజు కీర్తన గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయిస్తున్నాడు. కనుక అందరం కూడా అధ్యాయాన్ని ధ్యానము చేస్తాం. ధ్యానము చేసే ముందు మరి దేవుని పిల్లారా ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఈ అధ్యాయంలో ఉన్న అంశం ఏమిటంటే, రాత్రి వేళ ధ్యానము. ఏ ధ్యానం చెప్పండి? ఈ అధ్యాయంలో అంశం ఏమిటిది? రాత్రి వేళ ధ్యానము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. ఏ ధ్యానం చెప్పండి? అంశము రాత్రి వేళ ధ్యానం. దేవుని పిల్లారా, రాత్రి అనే మాట గుర్తుకొస్తే నాకు 2 విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. నాకు రావలసిన అవసరత ఉంది, మీకు కూడా 2 విషయాలు రావలసిన అవసరం ఎంతో ఉందని మీకు తెలియపరుస్తున్నాను ముందుగా. అదేమిటి తెలుసా? రాత్రి అంటే భయం. రాత్రి అయిపోయినాకేమొస్తుంది? పగులు అంటే ధైర్యం. రాత్రి అంటే చెప్పాలి, భయం ఉంటుందా ఉండదా మీకు? రాత్రి తర్వాత ఏమొస్తుంది? పగలు అంటే ధైర్యం. భయము, ధైర్యము.
ఈ రెండు విషయాలు కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ భయం అనేది రెండు రకాలు. ఒకటి యేసుక్రీస్తులోకి రాకముందు ఉండే భయం ఏమిటంటే, చిన్నపిల్లలు దేనికి భయపడతారో అలాగే పెద్దవారైనా కూడా అన్నిటికీ భయపడేవారు. అర్థమైందా? చిన్నపిల్లలు దేనికి భయపడతారో పెద్దవారైనా కూడా 34 ఏళ్ళ వయసు వచ్చినా కూడా అలాగన్నిటికీ భయపడేవాని. క్రీస్తులోకి రాకముందు 34వ సంవత్సరంలోనికి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నా భయం ఏమిటి తెలుసా? ఒకటి, దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనములో ఉన్న భయము. అక్కడ ఏ భయం కనపడుతుంది తెలుసా? సాతాను, అబద్ధ ప్రవక్త, క్రూర ముఖము, ఈ ముగ్గురు నరకంలో భయపడి యుగాలు కాలిపోతున్నారు. అర్థమైందా? అదే ప్రకటన అదే అధ్యాయము 5వ వచనంలో చూస్తే మనుషులు కూడా వారితో పాటు వాళ్ళ మాటలు విని నిజ దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోయి పాతాళలోకానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు నరకంలో భయపడుతున్నారు. ఆ నరకం అంటే భయము క్రీస్తులోకి వచ్చిన తర్వాత. ముందు పిల్లలు భయపడే భయాలన్నీ వెళ్ళిపోయినాయి. ఆమెను చెబుతాం. పిల్లలు భయపడతానులే, ఆ భయాలని 34 ఏళ్ళ వయసు వచ్చినా ఉండేది. కానీ క్రీస్తులోకి వచ్చినాక ఆ భయాలన్నీ వెళ్ళిపోయినాయి. చావంటేనే భయం, ఇంక ధైర్యం. ఇప్పుడు చావంటేనే ధైర్యము. అయితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత భయం ఏమిటంటే, ఆ నరకములో నిత్యము యుగాలు కాలకూడదని భయం. చదవండి, తీసిన వారు ఉంటాయి. అది మీ బతుకులు త్వరగా తీసి పెట్టుకోవాలి. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనపడని ఎడల వారి అగ్ని గుండములో పడవేయబడుదురు. దేవునికి మహిమ కలుగుగాక. అర్థమైందా? సచ్చిన తర్వాత అడిగిపోతారు. కీర్తన 9 ప్రకారంగా దేవుంటే తెలియకుండా సచిన వారు పాతాళలోకానికి వెళ్తారు. అదే 13, 14 వచనాలు చూస్తే అక్కడ పాతాళములో ఉన్న మృతులను అప్పగిస్తుంది దేవునికి తీర్పుకు. ఒకరోజు అప్పగించినప్పుడు పరలోక రాజ్యంలో ఉన్న జీవ గ్రంథాన్ని ఎత్తుతారు. ఆ గ్రంథంలో ఎవరి పేరు అయితే ఉండదో వారు నరకంలో భయపడతారు. ఇది రెండవ మరణము. చూడండి, సాతాను, క్రూరముఖము, ఆ అబద్ధ ప్రవక్తలు దాంట్లో వేయపడితే వేయపడిన మనుషులు వారితో పాటు యుగాలు కాల్తారంట నరకంలో. 10వ వచనం చదవండి. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గల గుండములు పడవేయబడను. చూసిన రాజట ఆ క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడతారు. చూసినారా? రాత్రింపగళ్ళు బాధింపబడతారు. ఈ నరకం అంటే భయము. క్రీస్తులోకి వచ్చినాక రెండో భయము. ఇంకొక భయం ఉంది. ఆ నరకానికి ఆ యొక్క మోక్షానికి పోకుండా మరి చనిపోకుండా ప్రభురాకుడు వచ్చిందనుకో, ఒకవేళ చనిపోయినా కూడా ఆ రోజు పొందేది ఏమిటంటే, దేవుని పిల్లారా, మరి చనిపోతే పర్వాలేదు కానీ క్రీస్తులో ఉండి మనం సరి చేసుకొని చనిపోకుండా సజీవులుగా ఉన్నామనుకోండి, అప్పుడు ఇంకా పెద్ద భయం ఉంది. మనం భయపడవలసిన భయము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే భయం కనబడుతుంది. అదే 7 సంవత్సరాల భయము, శ్రమల కాలంలో ఉన్న భయము. తీసిన వారు చదవండి. ఆ పొగ యుగములు లేచును. ఆ క్రూర ముఖమునకు దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయవారును దాని పేరు గల ఆ ముద్ర ఎవడైనను వేయించు
వేయించ పనిని ఎడల వాడును రాత్రి పగలు. ఏమంట? యుగాలు కూడా రాత్రి పగల్లో బాధింపబడతారు. ఎవరు చెప్పండి? ఆ క్రూర ముఖం నరకంలో వేయబడి కాలబడతాడే, ఆ క్రూర ముఖం వాడే అబద్ధ ప్రవక్త. సూచనగా ఈరోజు క్రీస్తుకు విరోధముగా మాట్లాడేవారు యేసుక్రీస్తు నమ్మిన వారిని బాధ పెడుతున్నారే, ఆ విధంగా ఆ ఏడల శ్రమంలో క్రీస్తును నమ్మి రెండవ రాకలో ఎత్తబడకుండా నిలిచిపోయి సాతాను యొక్క ముద్ర వేయించుకోలేదనుకో, వారిని బాధ పెడతాడు. అర్థమైంది కదా? వారిని సాతాను బాధ పెడతాడు. ముద్ర వేయించుకున్నా దేవుడు బాధ పెడతాడు. ఆ బాధ మామూలు బాధ కాదు. దేవుని పిల్లారా, ఏండ్ల శ్రమలు అంటేనే నాకు ఎక్కువ భయం. మీరు కూడా భయపడాలా లేదా అమ్మా? భయపడాలా లేదా? ఇది 2 రకాల రాత్రి అనగానే నాకు గుర్తొచ్చేది ఒకటి భయము. ఆ భయము 2 రకాల భయము. ఒక్కటో భయం అయితే వెళ్ళిపోయింది, క్రీస్తు నమ్మినాక ధైర్యంగా ఉంటాను. కానీ రెండో భయం అంటే చాలా భయం, చాలా భయం. మీరు కూడా భయపడాలా లేదా చెప్పాలి? భయపడాలా లేదా? భయపడితే తప్పించుకుంటారు, భయపడకపోతే తప్పించుకోలేరు. ధైర్యాన్ని కలిగి జీవిస్తారు భయపడితే. దీనికి ఇంకా రెండవదిగా ధైర్యం ఏమిటి? ధైర్యము ఏమిటి? రెండో విషయం నాకు గుర్తొచ్చే రెండో విషయం ప్రకటన గ్రంథము. 2 విషయాలు చెప్తే ఇక్కడ కూడా. ఒకటి ఏమిటి ధైర్యం అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనమే నా ధైర్యం. కారణం ఏమి తెలుసా? చదవమ్మ. రాత్రికి ఉండనే ఉండదు. చూసినారా? రాత్రి అసలు ఉండనే ఉండదు. దీపక్రాంతి అక్కర్లేదు. కరెంటు పోయినా కూడా ఇబ్బంది, అసలు కరెంటే ఉండదు. సూర్యకాంతి అక్కర్లేదు. ఎవరు సూర్యుడు కనపడకనంటే భయము చాలామందికి. వర్షం వచ్చిందేమో, చిత్తడి వచ్చిందేమో. నాకు కూడా భయమే. ఈరోజు వర్షం వచ్చే జనాలు ఎవరు రారేమో. కానుక రాకపోతే వారమంతా కూడా పోషణ ఎలాగ జరగాల? అది తేనేవారు కొందరు ఉంటారు అనుకో, వాళ్ళతో కాదు. తెచ్చేవారు రాకపోతే పోషణ ఎలాగ జరగాల? రెండో దాన్ని నా దేవుని ఎలాగ మహింపరచాలా? నా దేవుని ఎలాగ మహింపరచాలా? అందుకే కదా నా దేవుని నన్ను బతికించింది. నేను ఒక్కనే ఆరం చేస్తే కాదు కదా, అందరూ రావాలి కదా అనే భయం. కానీ మళ్ళా ఆ రోజు సూర్యకాంతి కూడా అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేదురు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు దేవుని పిల్లలారా బాగా గమనించండి. రెండవదిగా నా ధైర్యం ఏమిటంటే సూర్యకాంతి అక్కర్లేదు, దీపక్రాంతి అక్కర్లేదు, అసలు రాత్రే ఉండదు. ఎప్పటికీ పగులే, ఎప్పటికీ పగులే. దేవుని యొక్క క్రాంతే వారి మీద ప్రకాశిస్తూనే ఉంటుంది. రాత్రి పగులు అనేది కాకుండా అంతా పగులే. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ధైర్యం మీకు కూడా ఉండాలా లేదా? ఇంకా ధైర్యంలో రెండో మాట ఏమి తెలుసా? ఒకటి ప్రకటన 22:5 ధైర్యం. ఎందుకు? ఇంకా రాత్రి లేదు కనుక, సూర్యకాంతి అక్కర్లేదు కనుక, దీపకాంతి అక్కర్లేదు కనుక, ప్రభువైన క్రాంతే ప్రకాశిస్తూ ఉంటుంది కనుక ధైర్యం. ఇంకా రెండో ధైర్యం ఏమిటంటే ధైర్యంలో ఒకటి మనం చదువుకున్నాం కదా, ఆదికాండము. 4 వ్యక్తులు జ్ఞాపకం వస్తారు.
4 వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటా నేను. దాంట్లో ఒకటి మోసేని జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకు తెలుసా? మోసే ప్రవక్తకు దేవుడు చెప్పి రాయించిన మాటే మనము చదువుకున్న 3 వాక్యాలలో ఒక వాక్యం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు సూర్య చంద్ర నక్షత్రములు ఏం చేస్తున్నాయో దేవుని పిల్లారా, ఒక పని మన కోసము వంటను దేవుడు ఉంచున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు అలాంటి పని దేవుని పిల్లారా మనకు కూడా చేయమని చెప్పి 2వసారి చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాదు 2వదిగా మనం చూస్తే దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో 3వ వచనములో దానియేలు కూడా కనపడతాడు. దానియేలు చెప్పిన మాటను బట్టి కూడా 2వ వ్యక్తిగా నా ధైర్యము. చదవండి 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల్లో పోలిన వారై నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు. ఏమంటా? ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ దానియేలు ప్రవక్తను గుర్తు చేసుకోగానే ఈ మాట నాకు గుర్తొస్తుంది. మోసేను గుర్తు చేసుకొని ఆదికాండంలో చెప్పిన ఆ మాట గుర్తుకొస్తుంది. 2వదిగా దానియేలు ప్రవక్తను గుర్తు చేసుకుంటే ఈ మాట నాకు గుర్తుకొస్తుంది. 3వదిగా ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారిని గుర్తు చేసుకుంటే అదే 2వ అధ్యాయం 16వ వచనంలో మనం ఎవరమంట? జ్యోతులమంట. బిరుదు అక్కడ ఇవ్వబడతా ఉంది. నక్షత్రాలంట. ఇంకా జ్యోతులు అనగా సూర్యునితో చంద్రునితో పోల్చబడుతున్నాం. నిజంగా చెప్పాలంటే దానియేలు ప్రవక్త చెప్పిన ప్రకారంగా మన కంటికి కనపడుతున్న ఆ సూర్యుడు వలె కాదు కానీ, ఆ చంద్రుని వలె కాదు కానీ, ఆ సూర్యుడు చంద్రుడు ఒకరోజు ఈరోజు విన్న ప్రకారంగా ఉండరు. కానీ ఉంటారా? అక్కర్లేదు. ఇంకా ఎప్పుడు అక్కర్లేదు? 7 శ్రమల తర్వాత. నీతి సూర్యుడైన యేసు క్రీస్తు వలె తేజో నక్షత్రమైన వేకు చుక్కమైన తేజో నక్షత్రం సాతాను వలె కాకుండా మరి తేజల్లుతున్న నక్షత్రం ఎవరు? తేజో నక్షత్రం అంటే సాతానుగా మారిపోక ముందు చేదు నక్షత్రం ఎవరు? సాతాను. మారకముందు దేవునికి దూత, ప్రకాశించేవాడు. అర్థమైందా? మన యేసు ప్రభు ఎవరు చెప్పండి? తేజో నక్షత్రం చెప్పాలంటే. అయితే ఆ పేరు సాతానుకు ఎగతాళి చేయబడుతూ అడిగినట్లుంది యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనంలో. తేజో నక్షత్రమా, వేగు చుక్క, యానించబడితేవి దేవుని దగ్గర నుంచి పన్నావు. యాడిగితో పన్నావు? పాతాళములో ఒక మూలకు నరకబడినావు. చూసినారా? అయితే మారిపోయిన సాతానుగా మారిపోయిన తేజో నక్షత్రం కాదు కానీ, వేకువ చుక్కవ కాదు కానీ, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన వేకువ చుక్క యేసు ప్రభువారికి ఉన్న ఆ పేరు ఈరోజు మనకు బిరుదుగా ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఫిలిప్పీ 2:16 మళ్ళా ఒకసారి. చాలా చాలా చదువుకోవడం నాకు చాలా ఇష్టం. ఆ జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని బైబిల్ గ్రంథాన్ని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు కనుక అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున
నాకు అతిశయ కారణము కలుగును. నా ఆనందం ఏం తెలుసా? నాకు ఇవ్వబడిన బిరుదు. ఏ బిరుదు? జ్యోతి వలె, ఆ తేజ నక్షత్రమైన యేసుక్రీస్తు వలె, ఆ వేగో చుక్కైన ఈ యేసుక్రీస్తు వలె జీవవాక్యాన్ని చేత పట్టుకొని తిరుగుతూ ఉంటే ఎవరికి ఆనందం అంట? దైవ సేవకులకు ఆనందం అంట. ఎవరు తిరుగుతామంటే ఫిలిప్పీ సంఘం తిరుగుతూ ఉందంట. అప్పుడు నా కష్టం వ్యర్థము కాలేదని చెప్పి ప్రభు దినాన అసల్లో ఆ సంతోషాన్ని గుర్తు చేసుకుంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. నేను మీరు ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాలా? నేను ఎవరి గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలా? ఎవరు లేరు. నేను మీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే నిజంగా నాకెవరు కనపల్లా, నాకెవరు కనపల్లా. సాక్ష్యం అంటే కనపడాలి కదా. ఎవరు పట్టుకునేది? జీవవాక్యాన్ని. జీవవాక్యాన్ని పట్టుకోవడం అనగా బైబిల్ పట్టుకొని ప్రభా అని చర్చికి రావడం కాదు. విన్న వాక్య ప్రకారంగా బ్రతికేవారే జీవవాక్యాన్ని చేత పట్టుకొని జీవించడమే జీవవాక్యాన్ని చేత పట్టుకున్నట్లు. ఇక్కడ విని ఇట్లా అనేసి బయట పోయి మర్చిపోయేవారు కాదు. దేవునికి మహిమ కలుగుతారు. అలాగే ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని బట్టి దైవజనులు సంతోషిస్తున్నారు. దేనికోసం చెప్పండి? ధైర్యంగా ఉంటున్నారు. ప్రభు దినాన సంతోషం, ఆనందం. ఏ ఆనందం చెప్పండి? నా కష్టము వ్యర్థం కాలేదు. నేను ఎలాగా ధైర్యంగా ఉంటున్నాను, ఆ నిత్య నరకానికి వెళ్ళననే భయం లేకుండా ధైర్యంగా నిత్యరాజ్యములో నేను ఉంటానని ఎలాగే ధైర్యంగా ఉండి ఇక్కడ బోధిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆ ధైర్యం మీరు కూడా కలిగి ఉంటే నాకు ధైర్యం ఉంటుంది. లేకపోతే మీ గురించి భయపడాల్సిందే, బాధపడాల్సిందే, మిమ్మల్ని కొట్టాల్సిందే, మిమ్మల్ని తిట్టాల్సిందే. బూతులు కాదమ్మా, వాక్యముతో. మీరు అది చేయలేదు, ఎటు చేయలేదు, అట్ట బతుకులు ఎత్తబడక ఇట్లా బతుకుతాందా, నీ మగం చూపించద్దు. ఎలాగ బాధతో నేను అరసాల్సిందే, మీరు బాధపడాల్సిందే. అర్థం చేసుకునే వాళ్ళు కొంతవరకు ఉంటారు. అర్థం చేసుకునే వాళ్ళు ఎస్కేప్. అర్థమైంది కదా? దేవుడా నేనేం చేస్తూ చెప్పినానయ్యా, నేను పొందుకున్న ధైర్యం, నేను పొందుకున్న ఆనందం వారికి కూడా ఇవ్వాలని నేను ఇచ్చిన వాక్యాన్ని బోధించినానయ్యా, సాక్ష్యాన్ని బోధించినాను. కానీ వినలా, వెళ్ళిపోయారు. నేనేం చేస్తే ఇంకా లోకముతోని సంగము కూడా, లోకముతోని సంగము కూడా ఏకమాయను ఏమీ చేతును, ఏకమాయను ఏమీ చేతును. త్వరగారా నున్న యేసు, త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, తన విమోని త్వరపడగలను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ మాట నేనని చెప్పేసి ఇళ్ళకి విన్న తర్వాత భార్యలైన వారు భర్తల మీద వ్యర్థనం చేస్తారు. అయ్యే చెప్పింది విన్నావా, నీ బతుకు అంతే, నీతో నాకు కూడా సంతోషం లేదని భార్యలు పెత్తనం చేస్తారు. ఆడ అయ్యగారు అన్నారు కదా, మేము కూడా కనాలని. భర్తలు కొంతమంది ఏం చేస్తారు తెలుస్తున్నా, ఇంటికి వెళ్ళినాక భార్యలు పెత్తనం చేస్తారు. నీ బతుకు అంతే, అయ్యగారు చెప్పిన వాక్యం వినవా, నువ్వు దేవుని మాట సరిపోతుందా, చెప్పిన మాట విను. ఏమినాలా? నీ మాటలు వినేది కాదు, ముందు నీవు ఈ ధైర్యం కలిగి ఉండాలి. అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 4వ వ్యక్తిగా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనము 3వ వాక్యం 2వ వాక్యం చదువుకున్నట్టుగా యేసు ఏమంటాడు? కొండ మీద ఉండే పట్టణము మరుగైతుందా? చెప్పాలి. మరుగైతుందా? మరుగు కాదు కదా. ఇంటిలో ఒకడు దీపాన్ని పట్టించి దీప స్తంభం మీద పెడతాడు, కానీ ఇంటందరికీ వెలుగు వచ్చినట్లు. మంచం కొంచెం కింద పెడతాడా? పెట్టాడు కదా. అలాగే నీవు కూడా
నీ వెలుగు ప్రకాశించున్నట్లు నువ్వేం కలిగి ఉండాలా? సత్క్రియలు కలిగి ఉండాలి. ఏ క్రియలు బాబు? ఏ ఇజ్రాయేలు వాక్యం చదవా నిజమా? ఏ వెలుగు కలిగి ఉండాలా? ఏ వెలుగు ప్రకాశించాలా? యువత చెప్తే కదా రేపు రాడు, చెప్పకపోతే వీల్లేదు. మాటకు వచ్చి కనుక అబద్ధమే. ఓ రోజు ఏమరా ఇజ్రాయల్ అంటే, నేను విజయవాడలో ఉండాయా అన్నాడు. ఏం చేస్తామరా? ఉద్యోగం చేస్తానయ్యా. లెక్క ఏం చేస్తామరా? మా అమ్మాయి తెచ్చిచ్చినయ్యా నిన్న కూడా పెళ్ళికి 10,000. మరుసటి ఇంటికి పోయినా. ఇంటికి పోతే వాళ్ళ నాయన ఏడు పిల్లోడని అడిగినాడు. బండి చెప్పినాడయ్యా. ఎప్పటి నుంచి పోతాడు? అదే నెల నుంచి పోతాడయ్యా. అంతలో మా అయ్య వచ్చినాడు. ఈ అయ్య వచ్చినాక, ఏం బాబు యాడికి పోతాడు? ఏం చేస్తావురా? పోలేదా విజయవాడ కంటే? ఇంకా వాకిట్లో నుంచి బయట లోపలికి రాలే. వాకిట్లో నుంచి లోపలికి రాలే. ఈ మాట బయట ఉన్నప్పుడు చెప్పింటే కనుక లోపలికి వచ్చేవాడు కాదు ఇప్పుడు. అప్పటి నుంచి ఇంతవరకు చర్చి లోపలికి రాలే. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు రాలే? యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే అర్థం ఉంటుంది. దుష్క్రియలు చేయవాడు దుష్క్రియలు కనపడకుండా ఉన్నట్లు వెలుగు దగ్గరికి రారంట. వెలుగు దగ్గరికి రారు. వద్దు, ఆ బిడ్డే కాదు, వర్ణం చిన్న వయసు, పెద్దోళ్ళే రాలే. పెద్దోళ్ళే రాలే. కారణము అదే. మంచి క్రియలు కలిగి ఉంటే చూపించుకోవడానికి వెలుగు దగ్గరికి వస్తారంట. మరి ఈ రోజు నుంచి మనలో ఏ క్రియలు ప్రకాశించాలా చెప్పండి? దేవుడు నీ కోసము చంద్రుని ఇచ్చినాడు, సూర్యుని ఇచ్చినాడు, నక్షత్రాలు ఇచ్చినాడు. అవి పని చేయకపోతే నేను బ్రతకగలవా? బ్రతకలేము. ఎండ సూర్యదేశం లేకుండా పంటలు రావు, పూలు రావు, పళ్ళు రావు, ఏమి రావు. చంద్రుడు వెళ్తా రాకపోతే 10 రోజులు కూడా మనకేం తెలుసుకోవడానికి సూచన తినడానికి చంద్రుడు లేకపోతే ఏమీ తెలుసుకోలేం. నక్షత్రం లేకపోతే భయము, వర్షం వస్తుందేమో అని. అర్థమైందా? ఈరోజు దేవుని పిల్లారా, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు కూడా బాధపడుతున్నాడు. మిమ్మల్ని బట్టి నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకు తెలుసా? ఈ ధైర్యం నువ్వు కూడా కలిగి ఉండాలని, ఈ భయము నీవు పొందకూడదని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండో ధైర్యం ఏమిటంటే, ఈ 4 వ్యక్తులు చెప్పిన ఆ మాటలు గుర్తురాగానే నాకు రెండవ ధైర్యం. అర్థమైంది కదా? ఈ ధైర్యం మీకు కూడా ఉండాలి లేదా? ఆ భయం ఉండాలా వద్దా? ఈ ధైర్యం ఉండాలా వద్దా? ఈ ధైర్యము మనకిచ్చే దానికోసము రాత్రి వేళ ధ్యానము చేసిన దావీదు రాజు ఆ 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుకు ముంగుర్తుగా చెప్పాలంటే ముందుగానే ఆయన శ్రమలు అనుభవించి, సంతోషం అనుభవించి, అనుభవాలు నేర్చుకొని ఆత్మ ప్రేరేపణ చేత రాసిన 4వ అధ్యాయంలో ఒక 6 మాటలు తెలియపరిచి మీకు ఏమి చేయాలో అని మనకు నేర్పి ఉన్నాడు. 6 మాటలు 6 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తా. చూడండి, 4వ అధ్యాయం తీయండి. 1గా దేవుని నమ్మాలంట. ఏం చేయాలంట? దేవుని నమ్మాలంట. 5వ వచనం చదవండి. యెహోవా తన భక్తులను ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకొని ఏం చేయాలి? చదవమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఏం చేయాలా? నమ్మాల దేవుని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా రెండవదిగా ఇప్పుడు ఆమె చదవమ్మా. 4వ వచనం. భయపడి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. చాలమ్మా. ఒకటి ఏం చేయాలా? దేవుని నమ్ముకోవాలా.
రెండు ఏం చేయాలా? మీ పడకల మీద పండుకొని ఉన్నప్పుడు మీ హృదయాలలో ఏం చేయాలా? దేవుని ధ్యానం చేయాలా? దేవుని ధ్యానం చేస్తున్నామా? ఆయన తట్టుంటే బాగుంటుంది, ఆయన తట్టుంటే బాగుంటుంది. ఈరోజు ఆయన లేడు, ఈరోజు ఆయన లేదు, ఇంకా ఇవతో కోట తాగింటే బాగుండు, కోట తాగి ఇంకో కోట తాగింటే బాగుండు, తాగింది కొంచెం ఇంకొరం తింటే బాగుండు, తినేది తక్కువ ఇంకొరం తింటే బాగుండు, ఇంకా అయ్యో బీడి లేదే, సిగరెట్ లేదే, పండుకున్నప్పుడు అర్థమైందమ్మా? ఎన్ని అనుభవించో చెప్తాను ఆయన. అనుభవించి వాటి ఫలితాన్ని పొందుకొని ఆ ఫలితాన్ని అనుభవించి ఆ ఫలాన్ని ఈ వద్దు తప్పుకొని చెబుతున్న మాటలు. ఇది ప్రతి మనిషిలో ఉండే నైజం ఇది. ఇంకా ఒక్కాగేసమ్మ అర్ధరాత్రి ఎప్పుడు వస్తుంది మా ఇంట్లోకి అంగడికాడికి, అమ్మా అచ్చమ్మా ఒక్కాగలేక నిద్ర పట్టమ్మా, ఒక ఆకు ఒక్కేమ్మా చచ్చి బతికితుంటే రేపన్నా ఇస్తా కానీ లేదంటే ఎప్పుడో సరి ఇస్తా కానీ లెక్క లేదు. ఆ రోజు లెక్కండి చాలా కరువు. ఆకు ఒక్కకు బీడీ సిగరెట్కు ₹10 సారాయి తినంటే చాలా కష్టం. అర్ధరాత్రి ఇప్పుడు ఇచ్చేవారు బీడీ సిగరెట్లకు. అమ్మా అచ్చమ్మా నిద్ర పట్టేదమ్మా బీడీ మా సిగరెట్. ఏం ధ్యానం చేస్తున్నావు? నీ హృదయములో ఎలాంటి పాపాలు ధ్యానము చేస్తున్నాయా, లేక దేవుని ధ్యానము నీ హృదయములో ఉందా? ఆ పాపాలు ఉంటే పాపాలే ధ్యానం చేస్తావు. నీ హృదయంలో దేవుడు ఉంటే దేవునే ధ్యానము చేస్తావు. ఇంకా ఉన్నాయి. ఇంకా కొంతమందికి డబ్బు లేని పిచ్చి, అస్సలు నిద్ర పట్టదు. అప్పులైపోయినాయే, ధనము లేదే, నా బిడ్డ పెళ్ళి కాలేదే, నా బిడ్డకు పిల్లలు లేరే, ఇంకా నా బిడ్డకు ఉద్యోగం లేదే, రకరకాలుగా ఆలోచనలు, ఎన్ని లోక సంబంధమైన ఆలోచనలు ఈ ఉన్నప్పుడు నిద్ర రాదు. నిద్ర రానప్పుడు రోగం వస్తుంది, రోగాన్ని బట్టి మరణం వస్తుంది. మరణించిన తర్వాత నువ్వేం సంపాదిస్తావు ఒక్కసారి గుర్తు చేసుకో. నీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఏం చేస్తావో గుర్తు చేసుకో. నీ పిల్లలకు ఉద్యోగం ఎలాగ చేస్తావో గుర్తు చేసుకో. నీ పిల్లలకు ధనం ఎలాగిస్తావు నువ్వు గుర్తు చేసుకో. బ్రతికుంటే కదా నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలా? బ్రతికించే దేవుడు నీ హృదయంలో ఉండాలా, దేవుణ్ణి నువ్వు ధ్యానము చేయాలని దావీదు రాజు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే అంటాడు, పాపమును భయమనుంది పాపము చేయవద్దు, మీ హృదయంలో దేవుని ధ్యానము చేసుకోండి, దేవునికి మహిమ కలుగుగాక. 1 దేవుని నమ్మాలా, 2 పాపం చేయకుండా భయం పొంది పాపాన్ని విడిచి దేవుని మన హృదయంలో ధ్యానం చేయాలి. అలాగే ధ్యానం చేస్తే నిద్ర రాకుండా ఉండేవారికి కూడా నిద్రపోయిన వారు ఈ ఈ మాటలు చెబితే నిద్రపోయిన వారు ఇక్కడ ఉండారు. ఎవరన్నా ఉంటే సాక్ష్యం చెప్పండి, చేయొద్దండి. సార్ మీరు చెప్పినాక నాకు ముందు నిద్ర వచ్చేది కాదు, దేవుని ధ్యానం చేయడం వల్ల నాకు నిద్ర వస్తాను సార్ కొంతవరకైనా అనేవారు ఎవరు నుండి చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగుగాక. దేవరానమ్మ, ఇంకా మన ప్రియాంక, ఇంకా ఉన్నారు, ఇంకా ఎత్తాల. ఎందుకో సిగ్గుపడతానరా, ఈ ఉద్దు సిగ్గుపడితే ప్రభు రాకడిదిన సిగ్గుపడాల్సి ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు రాకడిదిన సంతోషించాలంటే ఈరోజు ఆ సంతోషం కలిగి ధైర్యంగా ఎత్తాల. పిరికివారు అవిశ్వాసులు నరకంలో భయపడతారు, దానికి భయపడండి. ఈరోజు దేవుడు చేసిన కార్యం చెప్పడానికి భయపడకుండా చేయొద్దండి. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా భయపడతారా, చేస్తారా? దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. 1 దేవుని నమ్ముకోవాలా, 2 పాపము చేయకుండా బ్రతుకుతూ హృదయంలో దేవుని ధ్యానము చేయాలి, 3 దేవుని సన్నిధిలో దేవుని మేల్లో ధ్యానం చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. 6వ వచనం చదవండి.
అమ్మా మాకు మేలు చూపువాడు ఎవడని పలికేవారు అనేక మంది ఉన్నారు. మాకు మేలు చేసేవారు ఎవరయ్యా అని పలికేవారు చాలామంది ఉన్నారు. యెహోవాని సన్నిధి క్రాంతి అనగా నీ సన్నిధిలో ఉండే మేళ్ళన్నీ కూడా మా మీద ప్రకాశింపని. నీ సన్నిధి చూపు. దేవునికి మహిమ కలుగుగాక. అదే 9వ కీర్తనలో పాడండి పల్ల ఆచరణము పాడాలి త్వరగా. 5వ శరణం చేసి పరిశోధు చేసి నీ కలిగిన భాగ్యాలన్నిటినీ కంటి చూపించు. దేవునికి మహిమ కలుగుగాక. దావీదు రాజు అడుగుతున్నాడు, అనేక మంది మేలు చేసేవారు లేరని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు, నీవు అలాగనడం కాదు, కానీ దేవా నీ సన్నిధి క్రాంతిని అనగా నీ సన్నిధిలో మేలన్నీ కూడా నా కంటికి చూపించయ్యని దైవజను అడిగినట్లు నీ సన్నిధి క్రాంతిని సన్నిధిలో ఉన్న మేలన్నీ నా మీద ప్రకాశింపని గొమ్మరించు. దేవునికి మహిమ కలుగుగాక. 4 రాత్రి అనేది లేదు, రాజ్యమును హృదయములో ధ్యానము చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. 4వదిగా రాత్రి అనేదే లేదనే మాటను మనం ధ్యానము చేస్తూ ధైర్యంగా బ్రతకాలి. 5వదిగా నిద్రపైన నిద్ర లేకుండా కాపాడే దేవుని ధ్యానం చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. మూల యేసు మహారాజుకి. 8వ వచనం చూడండి. అయా నెమ్మది కలిగి నిద్రపోతా, నేను ఒంటరిగా ఉండినాను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో ధైర్యంగా నిద్రపోతాము. ఈ విశ్వాసం లేకపోతే ధైర్యంగా నిద్రపోలేము, భయపడుతూ ఉంటాము, నిద్ర రాదు. నిద్ర రాకపోతే రోగం వస్తుంది, రోగం వచ్చే చచ్చిపోతాము. కనుక ఏ మేలు మనం బిడ్డలకు చేయలేము. బిడ్డలకు మేలు చేయాలంటే ఏం చేయాలా? ఈ విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఏ భయం ఇప్పుడు లేకుండా ఈ తావులో 2009వ సంవత్సరంలో ధైర్యంగా పండుకోగలిగిన. అంతకుముందు క్రీస్తులోకి రాకముందు ఇప్పుడు ఉన్న స్థలాన్ని గుర్తు చేసుకుంటేనే అమ్మో పెద్ద తుమ్మల కాడ దయ్యాలు ఉన్నాయంట. ఊరి నడుగుతున్నప్పుడు కూడా మెలకు వచ్చేసారి పెద్ద తుమ్మలు గుర్తొస్తాయి. మా పల్లె ఉన్నప్పుడైతే మెలకు వచ్చేసారి ఒక తోట మాడి తోట గుర్తొచ్చింది. అది మా ఇంటికాడ కనపడుతుంది. ఆ తోట నేను అక్కడ చూడకన్నా కళ్ళు మూసుకొని పాస్పోయి కళ్ళు మూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పడుకునేవాడిని. టౌన్లోకి వచ్చినాక ఈ పెద్ద తుమ్మలే గుర్తొస్తాయి. కానీ 2009లో కరెంటు లేదు, ఇక్కడ కరెంటే లేదు, ఇండ్లే లేవు. అయినా ధైర్యంగా పండుకునేవాడిని. పెద్ద తోమల దగ్గరనే, ఇదన్నా ఒక దూరం ఉంది ఒకడవ. ఆ తోమల పక్కనే మా భార్య అనేది రాత్రి ఎందో ఓ అని ఏడ్చిందిప్పా అనేది. ఏడ్చుకోవాలి. నాకే సురక్షితంగా కాపాడే నా దేవుడు నాకుంటే నాకేం భయము? ఆ తాగిచ్చినోడు పలానా చాట పలానోడు ఈ విధంగా ఒంటరిగా ఉంటే మనం ఇలాగా చంపేసినట్టు బిడ్డను. ఆ దొంగను పట్టుకొని పోలీసు వాళ్ళు లాస్ట్కి ఎట్లా తప్పించుకొని వచ్చినారు బయట. ఒక ఆయమ తెలివిగా పోలీసు వాళ్ళు చెప్తే అప్పుడు పోయి వాళ్ళు కాల్ చేశారంట. నైనా దూరంగా ఒంటరిగా ఉండవు, ఏమన్నా టౌన్లో ఉంటే మేలు కదా అంటాడు. నేను ఏడచాడికి పోతాను రా, సెట్టి పెట్టుకుంటా, చర్చి పెట్టుకుంటానంటే నైనా ఎడం చేయది రాజేసినట్లు వద్దు వీడికి రా అన్నాడు.
అంతా కట్టినాక అంతా చేసినాక వాడు విడిచిపోలని చెప్పి భయపెడుతున్నాడు. వాడు ఎంత భయపడితే నాకేం భయం? యేసయ్య నాకున్నాడు. సురక్షితంగా నెమ్మదిగా నిద్రపోయినా కూడా సురక్షితంగా కాపాడే దేవుడు. ఆమేన్. ఈ ధైర్యం ఉండాలా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక. ఆరవదిగా దర్శన ప్రకారము మన దేవుని దగ్గర దర్శనాన్ని అందుకొని ఆ ప్రకారంగా ప్రార్థించి బ్రతికేవారుగా ఉండాలి. 1వ వచనం నుంచి 3వ వచనం చదవండి త్వరగా. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశ్వాస కలుగు చేయవాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. బాధపడకండి, ఉన్న వాస్తవాలు చెబితే. ఒక ఆయన ఉన్నాడు, 7 ఏళ్ళు వెళ్ళి 8 సభలకు 8వ సందులో పడింది. ఏమయ్యా నీ భవిష్యత్తు ఎలాగో సరి చేసుకుంటామంటే 40 రోజులు ప్రార్థన చేసి చెప్తానంటాడు. ఎప్పుడన్నా అడుగు. ఏమంటాడు? ఏమయ్యా నీ భవిష్యత్తు ఏం చేయాలి చెప్పయ్యా అంటే 40 రోజులు ప్రార్థన చేసి అడుగుతానంటాడు. నేను జనవరి కాకపోయిన జనవరిలో అడిగిన 40 రోజులు 1 నెలడు చెప్తానన్నాడు. అక్క చేత అడిగిస్తా. నెల తర్వాత నెల అయిపోయింది, నేను అడగాలి కదా. ఏమైనా 40 రోజులు ప్రార్థన చేసి అడుగుతాను అన్నాడు. ఏంది 40 రోజులయ్యా? 9 నెలలు ఎక్కువ 40 రోజులు ఎక్కువ? 9 నెలలు ఎక్కువ 40 రోజులు ఎక్కువమ్మా? ఇలా అవుతామ్మా? 9 నెలలు ఎక్కువ 40 రోజులు ఎక్కువ? అడిగిన ఆయన ప్రశ్న. 9 నెలలే ఎక్కువ అన్నాడు. మరి ఆ ఎక్కువలో 40 రోజులు నువ్వు ధ్యానం చేయలేదా? దర్శనం అడగలేదా దేవుని? ఏం చేయాలని భవిష్యత్తు గురించి? ఏడయ్య గారు ఈయన ఏకాగ్రత లేదంటే ఏడ మీద కూడా బతుకంతకంటే ఇంకా అద్భుతంగా ఉంది. అంటే ఈయన ఒక్కడే కరెక్టు, ఏడా కరెక్ట్లే, ఇంకా ఏడ మీద అసలు కరెక్ట్లే, అసలు కరెక్ట్లే. మాట అంటే ఈ లోపల తెలుగుదేశంలో మాట గుర్తొస్తుంది. తెలుగుదేశంలో ఏమంటారు? జగన్ అనే మాట గుర్తొస్తుంది. జగన్ ఏమంటాడంట, మేము మేలు చేసి ఓడిపోయినాం, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదంటున్నాడు. ఆ మాట కూడా వాళ్ళు ఏమంటున్నారు? దాన్ని ఇంకా ఏరే చేసి వాళ్ళు ఇలాగంటున్నారు. తప్పు, ప్రజలను తీసేస్తున్నారని చెప్పి తెలుగుదేశం ఉంది. ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు. మనకు పార్టీలతో లెక్కలేదు. కానీ ఇక్కడొకడికి ఏమంటున్నాడు? ఈయన నీతిమంతుడు అయినట్లు, ఈయన ఒక్కడే ఏకాంత సమయంలో తని చేసి కనిపెట్టేవాడైనట్లు, ఈయన ఏకాగ్రత లేని పక్కన పోయినట్లు, 9 నెలలు ఎక్కడ తిరిగినా ఏకాగ్రత లేదంటే ఈయన ఒక్కడే ఏకాగ్రత కలిగి తని చేసేవాడు. ఇంకెవరు లేరు ప్రపంచంలో. అంతే కదా అర్థమా? అంతేనా కదా అర్థము? అప్పుడు అన్నా, నీవే పెద్ద ధ్యానం చేసేవాడు అనుకోవద్దు. నీ జీవితంలో నీకు దర్శనం రాదు, కానీ ఇప్పుడు ఇస్తాడు దేవుడు. అడుగు, ప్రార్థన చేయి. నువ్వు పండుకునే ఊరికినే మాట్లాడతాడు. ఎందుకు తెలుసా? నేను అడిగిన నీ గురించి, ఇలాగ నాకు ఎల్లపరగా సేవ చేయాలని దేవుడు పిలిచాను చెప్పి దేవుడు నాతో మాట్లాడినాడు. నా మాట వినొద్దు. దేవుని చూపిస్తే అది నమ్మి విశ్వాసంతో కట్టుబడి చెయ్యన్నా. 3వ సాక్ష్యం అన్నాడు. సాక్ష్యం చెప్పినాడు. కల వచ్చిందంట, నేను వంట చేస్తున్నానంట, ఆయన నాకు అందిస్తున్నాడంట. అర్థమైందా? నాకు సపోర్టరా కాదా? దేవుడికి నాకు ఇచ్చిన దర్శనం కరెక్టే కాదా? ఆయనతో మనతో చేయాలా లేదా? కానీ దానివల్ల దేవుడు అంటాడు చూడండి, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించుదురు? ఎంతకాలము, 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకదురు?
యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకునండి. తెలుసుకోకుండా మొరపెడితే దేవుడు ప్రార్థన వింటాడా? చెప్పాలి. తెలుసుకోకుండా మొరపెడితే ప్రార్థన వింటాడా? వినుమంటున్నాడు కానీ వినడు. దేని పిల్లారా, దేవుని సంఘానికి, దైవ సేవకునికి అవమానం చేస్తే ప్రార్థన వింటాడా? చాలామంది సులభంగా సంఘాలు విచ్చేస్తారు. ఒక ఆయమైతే లక్షలతో దర్శనాలు, వాళ్ళంటే నాకు చాలా ప్రేమ. అర్థమైంది కదా? మరి ఆమె ఎన్నిసార్లు వదిలిందో సంఘానికి తెలియదు. లక్షలతో దర్శనాలు. అందుకే ఇప్పుడు నిర్ణయించుకున్నా, ఇంకా గంటల సేపు ప్రార్థన చేసి నేను నా సరే నల్లగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే వాక్యం చెప్పి నల్లగొట్టుకుందాం, వాక్యంతో పెంచుతాం. వాక్యం ఎప్పుడైతే వాళ్ళు ఉంటుందో అప్పుడు నెమ్మది వస్తుంది, దైవం వెళ్ళిపోతుంది, కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు పోతాయని నిర్ణయించుకొని మొట్టమొదటిగా మీకు ఆ మాట చెప్పిన మాట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అర్థమవుతుంది బాబు? దేవునికి మహిమ కలుగును గాక. ముందులాగా గంటలు సంగతులతో ప్రార్థన చేసి నల్లగొట్టుకోవాల్సిన అవసరము లేదు. ఆ ప్రార్థన వల్ల ఆత్మీయతలో చాలా నష్టపోతున్నారు మీరే. అందుకే మీకోసము నష్టపోకుండా వాక్యములో పెంచాలనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్తే వాక్యం చెప్పుదాం, మీరు వెనక్కి చెబుతా, వెనకంటే గమ్మునైపోతా. కానీ గంటల మోకాళ్ళ మీద ఉండి మీకోసం ప్రార్థించడానికంటే నా దేవుని కోసము మోకరించని మీరన్నీ బట్టి స్తుతిస్తూ ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు కొత్త వాళ్ళు మనం నడిపిస్తే కొత్త ఆత్మను వారి కొరకు గంటలు చెప్పి ప్రార్థన చేస్తారు. మీకోసం ఎంత చేసినా దేవునికి మహిమ లేదు, దేవుని సంఘానికి మహిమ లేదు. అర్థమైందా? అయ్యగారికి మహిమ లేదు, మీకు అసలు మహిమ లేదు. మీకు మహిమ కలగాలన్నా, దేవునికి మహిమ కలగాలన్నా, సంఘానికి మహిమ కలగాలన్నా, నాకు మహిమ కలగాలన్నా ఏం చేయాలా? మీకు వాక్యాన్ని బోధించాలి, అంతే కానీ వాక్యములో పెంచాలా. అంత కాకుండా గంటలు చెప్పి ప్రార్థించడం వల్ల మీకు మేలు కలిగితే ఇంకా అసలు చర్చికి రారు, ఇంకా అసలు దేవుని మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా చూడండి, మళ్ళా చదువుతా. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అపజన మాట వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకొనుడి. మీరు ఎన్ని తప్పులు చేసినా మేఘాల చేత ప్రార్థన చేయించి చచ్చిపోయే వారిని బ్రతికించినాడంటే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక అలాగే చేసినాడు. అయితే ఏర్పాట్లో మీరు లేరు కనుక, అవమానపడుతున్నారు కనుక మీకు మోకాల నుండి ప్రార్థన చేసే బదులు వాక్యం చెబుతా మీరు ఆ వాక్య ప్రకారం బ్రతకండి, అన్ని మేలు మీరు పొందుకోండి. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా దేవుడి దర్శన ప్రకారంగా దేవుడు చెప్పినట్లు చేయండి, అప్పుడు మీ ప్రార్థన వింటాడు. కనుక దేవుడు చెప్పినట్లు చేస్తూ ప్రార్థించేవారుగా ఉండాలి. 7వదిగా దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు త్వరగా చెప్పండి. 1 దేవుని నమ్ముకోవాలా, 2 పాపం చేయకుండా బ్రతకాలా, 3 దేవస్థలంలో దేవుని మేళ్ళు ధ్యానం చేయాలి, 4 రాత్రి లేని ఆ నిత్యరాజ్యాన్ని ధ్యానం చేయాలి రాత్రి వేళ పండుకున్నప్పుడు, 5 నిద్రపోయినా నిద్ర లేకుండా నిద్ర లేకుండా కాపాడే దేవుని ధ్యానం చేయాలా ధైర్యంతో. 6 దర్శన ప్రకారము ప్రార్థించాలి. ఇటు భాగ్యము దేవుడు మీకు దయచేసి గొప్ప వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. మీ కుటుంబాలు మరింతగా ఆశీర్వదించి బలపరచునుగాక. దావీదు లాంటి రాత్రి వేళ ధ్యానమును మీరు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన